హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరెలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. మన ఛానల్‌లో మార్నింగ్ వ్లాగ్ రాక చాలా రోజులవుతుందనమాట. ఇంకా నేనైతే నా ముగ్గులని నేనే మిస్ అవుతున్నాను. అందుకోసం మీతోని షేర్ చేసుకుందామని చెప్పేసి ఇంకా ఈరోజైతే మీతోని షేర్ చేసుకుంటున్నాననమాట. ఇంకా ఇంతకి నా ముగ్గు ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. మీరు చేసే చిన్న కామెంట్ నాకైతే ఎంతో హ్యాపీనెస్‌నైతే ఇస్తుందనమాట. సో, ముగ్గు ఎంత పెట్టినా సరే మనము సైడ్‌కి వేయకపోతే ఆ ముగ్గుకి అసలు అందం అనేదే ఉండదు. సైడ్‌కైతే కంపల్సరీ వేస్తాననమాట నేను. ఇంకా ఈరోజు ఏంటంటే చిన్న పనుందనమాట. అందుకోసము బయటికైతే వెళ్ళాలి. అంటే ఊరెళ్తున్నాననమాట నేను. మా ఊరు దగ్గరలో వెళ్తున్నాను. ఇక్కడ మా పిల్లలేంటంటే సతాయిస్తూ ఉన్నారనమాట. ఇంక వాళ్ళు చేసేదానికి నాకైతే చాలా నవ్వొచ్చేస్తుంది. ఇంక మా ఆయన టీ పెట్టు కొంచెం అంటే టీ పెట్టేసాను. ఇంక టీ పెట్టేసి టీ తాగిన తర్వాత ఇంక ఊరికైతే బయలుదేరాలి. ఎందుకు వెళ్తున్నాను అనేదైతే చూపిస్తాను నేను. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకైతే అర్థమైపోతదనమాట. ఎందుకు వెళ్తున్నాను, ఏంటి అని జెప్పేసి. ఓకేనా? ఎక్కడ గూడా స్కిప్ చేయకుండా చూడండి. చాలా బావుంటదనమాట. ఇంక నేను టీ పెట్టేసి మా ఆయనకైతే టీ అయితే ఇద్దామని జెప్పేసి టీ పెట్టేసాను. ఇక్కడ ఎందుకు ఇంత సతాయిస్తున్నారు మా పిల్లలింత అంటే, నేనైతే పొద్దున్నే లేసి పిల్లలకి ఎలాగో ఊరెళ్తున్నాను గదా! పులిహోర జేసి పెట్టి వెళ్దాము అని జెప్పేసి లేవగానే ఫస్ట్ నేను చింతపండయితే నానబెట్టేసాననమాట. నానబెట్టేసి పులిహోర చేద్దామని అన్నం గూడా వండేసాను. తీరా జూస్తే ఇంట్లో పచ్చిమిర్చిలయిపోయాయనమాట. అప్పుడు పిల్లలు అంటున్నారనమాట, "నువ్వసలు చూసుకోకుంటే ఎలా జేస్తావు మమ్మీ? అంత వేస్ట్ అయిపోయింది ఇప్పుడు చింతపండు" అంటే మా ఆయన అంటున్నాడు, "పిల్లలకి దెలిసినంత నీకు గూడా తెలీదు" అని అంటున్నాడనమాట. దానికైతే ఇక్కడైతే నవ్వుతున్నాను. సో, ఏంటంటే హెయిర్ అయితే ఫుల్‌గా ఊడిపోతుందండి. అసలు ఎంత హెయిర్ ఉండేదో మొత్తం ఊడిపోయిందనమాట. జడ వేసినా గూడా నిలబడట్లేదు. అలా అయిపోయింది మొత్తము. వంకలు వంకలయిపోతుంది. ఇంకా అసలు ఏం జేయాలో అర్థం గాక ఇంక వదిలేసాననమాట. ఏం చేయాలో గూడా అర్థం గావట్లేదు. ఇంకిక్కడ కొన్ని టీ పెట్టేసిన తర్వాత కొన్ని గిన్నెలున్నాయనమాట. టీ అయ్యేలోపు ఈ గిన్నెలన్నీ కడిగేస్తే అయిపోతుంది. నీట్‌గా ఉంటుంది అని జెప్పేసి గిన్నెలైతే కడుగుతున్నాను నేను. నేను కడిగేటప్పుడు ఇక్కడ మా ఆయన ఏవేవో అడుగుతున్నాడనమాట. ఇంక దాంట్లకన్నిటికి నేను సమాధానం జెప్పుకుంటూ ఇంక నా వర్కయితే నేను జేసుకుంటున్నా. నేను గిన్నెలు కడిగి అది జేసేలోపు ఇక్కడ టీ కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంక పిల్లలకి గూడా వంటయితే జేసేసాను. ఇంక మేమైతే మధ్యాహ్నం వచ్చేసరికి మధ్యాహ్నం అయితది కాబట్టి ఒకవేళ తొందరగా వస్తే ఇక్కడ వంట జేసుకొని తిందాము. లేదంటే బయటే తినేద్దామని జెప్పేసి ఫిక్స్ అయిపోయి ఓన్లీ పిల్లల వరకైతే వండేసాను. ఇంకా వెల్లుల్లిపాయలైతే ఇంట్లో అల్లం పేస్ట్ అయితే అయిపోయిందనమాట. దానికోసం మా ఆయనైతే తీసుకొచ్చాడు. ఇంక ఇది ఎండకి పెడితే కొంచెం తొందరగా అయిపోతది గదా! అని జెప్పేసి నేనైతే మా పిల్లలకి జెప్తున్నాననమాట. బయట పెట్టేసేపో ఇవి మంచిగా ఎండిపోతాయి నేనొచ్చేసరికి. అప్పుడు నేను వచ్చిన తర్వాత తీస్తా అని జెప్పేసి చెప్తే వాళ్ళు బయట పెట్టడానికైతే వెళ్తున్నారనమాట. ఇంక ఇది వాళ్ళకిచ్చేసిన తర్వాత నేనైతే టీ పోసి మా ఆయనకైతే టీ అయితే ఇచ్చేసాను. ఇంకా ఆయన టీ తాగేసిన తర్వాత ఇంక ఇప్పుడు ఊరికైతే బయలుదేరాలి. నేను ఎంత తొందరగా వెళ్దాం అనుకున్నా సరే లేట్ అవుతదనమాట. ఎందుకో అర్థం గాదు. నేను పొద్దునల ఎప్పుడు 5కి లేసినా సరే ఇంకా అదే టైం అవుతది. సో, ఓకేనా. ఇక్కడైతే నేను అడుగుతున్నాననమాట. బండి మీద వెళ్దామా? లేదంటే బస్‌కి వెళ్దామా? అని అడుగుతుంటే మా ఆయనైతే ఇంక లేదు బస్‌కే వెళ్దాము. బండి మీద అయితే ఎండ కొడుతుంది గదా! అని జెప్పేసి చెప్తున్నాడు. ఇంకా మేమైతే బయలుదేరుతున్నాము. ఇక్కడ నేనేమేమి కావాలో అవన్నీ అయితే తీసుకుంటున్నానండి. ఆధార్ కార్డు, పాన్ కార్డు అండ్ ఉంటాయి గదా! ఇంకా వెళ్తున్నది బ్యాంక్ పని మీద కాబట్టి కొంచెం బ్యాంక్ బుక్కు, ఫోటోస్ అవైతే తీసుకుంటున్నాను. వెళ్ళిన పని అవ్వాలని జెప్పేసి అయితే మంచిగా కోరుకుంటున్నానండి. కానీ అవుతుందో లేదో గూడా తెలీదనమాట. ఇంకా ప్రయత్నం అయితే చేస్తున్నాను నేను. ఇప్పుడు బయలుదేరాలనమాట. బయలుదేరేటప్పుడు ఇంకా మా పిల్లలకైతే లేపి వాళ్ళని కొంచెం ఫ్రెష్ చేసేసాను. ఇంకా ఇంట్లో బిస్కెట్స్ ఉంటే ఇప్పటికైతే తినేస్తున్నారనమాట. మధ్యాహ్నం మేమొచ్చేసరికి ఇంకా లంచ్ అయితే చేసేస్తారు వాళ్ళు. ఎలాగో చేసి పెట్టేసాను గదా! తినేస్తారనమాట. ఇంకా ఫోటోస్ గూడా ఏమన్నా అవసరం పడతాయేమని చెప్పేసి ఫోటోస్ కూడా తీసుకున్నాను. ఇంకా మేమైతే ఇక్కడి నుంచి బయలుదేరిపోయామండి. ఇప్పుడు బయలుదేరేటప్పుడు ఎలాగో ఎండాకాలం గదా! అందుకని ఇంకా వాటర్ అయితే తీసుకున్నాను. ఇంకా వాటర్ బాటిల్ లేకుండా అసలు బయటికైతే వెళ్ళొద్దండి. చాలా ఎండలైతే కొడుతున్నాయన్నమాట. అస్సలు వాటర్ లేకుండా బయటికైతే వెళ్ళొద్దు. ఇంకా పిల్లలైతే మామూలుగా ఇవ్వట్లేదండి. ఇంకా బాయ్ జెప్పేసి, ఇంకా వాళ్ళకైతే బాయ్ జెప్పేసి నేనైతే బయలుదేరిపోయాననమాట. ఎండ జూసారా? నాకు దెలిసి టైమొచ్చేసి 9, 9:30 అవుతుందంతే. ఈ టైంకి ఎంత ఎండ గొడుతుందో జూడండి అసలు. ఇప్పుడు బండి మీద అయితే బయలుదేరామని అంటే బండి మీద అంటే ఇక్కడి నుంచి వెళ్ళి బండి ఒక దగ్గర పెట్టేసి అక్కడి నుంచి బస్సెక్కుతామనమాట. ఇంకా మేము అక్కడి నుంచి ఊరికైతే వచ్చేసాము. బస్సెక్కి ఊరికైతే వచ్చేసామనమాట. ఊరికొచ్చిన తర్వాత మేమొచ్చిన పనికి ఎళ్లి అంటే బ్యాంక్ దగ్గరికెళ్ళిన తర్వాత అక్కడైతే నేను అనుకున్న పనైతే అవ్వలేదండి. నేనొకటి అనుకోనొచ్చాను. అస్సలవ్వలేదనమాట. ఇంకా అక్కడి నుంచి మామిడికాయ పచ్చడి పెడదాము అని జెప్పేసి అనుకుంటున్నా. దానికోసం కావాల్సినయన్నీ గూడా తీసుకుంటున్నాను నేనిక్కడ. అల్లము, వెల్లుల్లి, మామిడికాయలు ఇవన్నీ తీసుకుంటున్నాము.
ఈ ఏరియా ఎవరైనా గుర్తుపడితే మాత్రం కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఇక్కడైతే మా ఊరు సైడ్ వాళ్ళకైతే తెలుస్తదనమాట. అందరికైతే తెలీదు గదా! సో, ఒకవేళ తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేసేసేయండి. నేనైతే ఇక్కడ కేజీ తీసుకుంటున్నాననమాట. అంటే అల్లం కేజీ అండ్ వెల్లుల్లి గూడా కేజీ తీసుకుంటున్నాను. తీసుకొని పచ్చళ్ళకి కొంచెం అల్లం పచ్చడి గాబట్టి ఎక్కువే పడతది అని జెప్పేసి తీసుకున్నాను. ఇంకొంచెం ముందలకొస్తే ఇక్కడ మామిడికాయలు గూడా దొరుకుతాయనమాట. పచ్చడి కాయలు ఇవైతే. ఇక్కడ నేను కాయలు గూడా తీసుకున్నానండి. ఇంకా బేరం ఆడకుండా మనమైతే ఏ కాయలు గూడా తీసుకోము గదా! కంపల్సరీ బేరం అయితే ఆడాల్సిందే. బేరం తీసుకొని మామిడికాయలైతే తీసుకొని ఇంకా అల్లం వెల్లుల్లిపాయలు, ఇంక మామిడికాయలు తీసుకున్న తర్వాత నేనైతే బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నానండి. టైం వచ్చేసి నాకు తెలిసి 12 అలా అవుతుందనుకుంటా. ఫుల్ ఎండ కొడుతుంది. అసలు ఎండకి బస్‌లో జర్నీ అంటే మామూలుగా ఉండదు చెప్తున్నానైతే. నిలబడి నాకైతే చెమటలైతే కారిపోతున్నాయి ఎండకి నిలబడి. ఇంకా బస్సు ఎక్కి మేమైతే మా బండి ఒక దగ్గర పార్క్ చేసి అక్కడ నుంచి బస్ మీద వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత బండి అయితే తీసుకొని వస్తున్నాం అనమాట. మేము వస్తుంటే మధ్యలో కూరగాయలు అయితే తీసుకుందామని ఆగాము. ఇక్కడ కూరగాయలు అమ్ముతున్నారు కదా మన సబ్స్క్రైబర్ అంట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అదే చెప్తుంది అనమాట, నేను మీ వీడియోలు చూస్తున్నాను అని చెప్తున్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అక్కడ కొన్ని కూరగాయలు అయితే తీసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. ఇంకా మా ఆయన ఏంటంటే కొంచెం పని ఉందని వెళ్తున్నాడు. నేనైతే ఇక్కడికి తీసుకొని మామిడికాయలు అవి తీసుకున్నాను కదా, మొత్తానికైతే ఊరెళ్ళి ఇంటికైతే వచ్చేసినాం. సో ఫస్ట్ టైం అనమాట మా పెళ్ళైనప్పటి నుంచి 10 ఇయర్స్ నుంచి ఇప్పుడే ఫస్ట్ టైం పచ్చడి పెట్టాలని చెప్పేసి అన్నీ తీసుకొని వస్తున్నా. ఎలాగో ఊరు వెళ్ళినాం కదా, అక్కడే అన్నీ దొరుకుతాయి అనమాట. తక్కువలో దొరుకుతాయి అని చెప్పేసి అక్కడ నుంచే తీసుకొని వచ్చినాం. మొత్తము ఏమేమి తీసుకొచ్చినా అనేది కూడా చూపిస్తా. ఫస్ట్ టైం మన ఛానల్లో ఆవకాయ పచ్చడా, మా ఇంట్లో ఆవకాయ పచ్చడా ఫస్ట్ టైం అనమాట. ఎండ అయితే మామూలుగా కొట్టట్లేదండి. అసలు ఏదైనా పని ఉంటే కానీ బయటికి వెళ్ళకండి. అసలు నేను వెళ్ళింది బస్సులోనే వెళ్ళినా, అయినా సరే ఫుల్ అనమాట. అసలు మామూలు ఎండ కొట్టట్లేదు. జస్ట్ ఇక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చినప్పుడు నేను చెమటలు గారిపోతున్నాయి అనమాట. సో కొంచెం చూసుకొని ఉండండి ఎండలో అయితే, ఓకేనా. ఇప్పుడైతే నేను మామిడికాయలు తీసుకొచ్చిన ఊరు నుంచి పచ్చడి కోసము. చాలా పుల్లగా ఉన్నాయి అనమాట. అక్కడ కూడా తీసుకొని వస్తున్నాను. ఎట్లనే టేస్ట్ చేసి వస్తున్నాను అనమాట. చూపిస్తారండి ఏమేమి తీసుకొచ్చినా అని. నేను వచ్చేసరికి ఇల్లంతా ఆగమాగం చేసి పెట్టింది మా పిల్లలు. ఇంటికాడ వదిలేసి వెళ్ళినా కదా, ఇదనమాట. ఆపు ఏంటి, నేను వెళ్ళేటప్పుడు అనుకున్నా కదా బ్యాగ్ తీసుకొని వెళ్దాము అని చెప్పేసి. పెట్టుకున్న దాన్ని మళ్ళీ ఎందుకు తీసినానో తెలియదు, బ్యాగ్ తీసుకెళ్ళలేదు. ఈ బ్యాగ్ అప్పటికప్పుడు ఆడ కొనాల్సి వచ్చింది అనమాట. బస్తతో కొట్టిది, వెరైటీగా ఉంది. కూరగాయలకు అవసరం వస్తుంది కదా అనుకున్నా. చూడండి మొత్తానికైతే మామిడికాయలు అయితే తెచ్చేసుకున్నాం. ఫస్ట్ టైం అనమాట మా ఇంట్లో పచ్చడి పెట్టుకోవడము. ఫస్ట్ టైం అసలు పచ్చడి పెట్టుకోవడము. ఇది ఎట్లా పెట్టుకోవాలి ఏంది అనేది కూడా నేనైతే వీడియో అయితే చేస్తానండి. ఎందుకంటే ఫస్ట్ టైం కదా, గుర్తుండిపోతుంది మా ఇంట్లో ఆవకాయ పచ్చడి పెట్టుకోవడం అని చెప్పేసి. కాయలు అయితే చాలా బాగున్నాయి. ఇంకా మనం బేరం ఆడకుండా ఏం కదా, బేరం ఆడే తీసుకొచ్చిన నేను. చూడండి మామిడికాయలు, ఓకేనా. ఆవకాయకి అన్నీ సిద్ధమైపోయినాయి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చేసుకో మరి. ఫుల్ ఉంది. ఇలాంటి కాయలే కావాలి పచ్చడి కోసం. చాలా పుల్లగా ఉన్నాయి. ఆడ కూడా తిన్నా నేను కానీ ఆగుతలేదు అనమాట పుల్లటి కాయలు.